అదానీ గ్రూప్ సంస్థ తెలంగాణలో సుమారు 12,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. డేటా సెంటర్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు, సిమెంట్ ప్లాంట్ కోసం ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 4 ఒప్పందాలపై సంతకాలు చేశారు. 100 MW డేటా సెంటర్ కోసం అదానీ ఎంటర్ప్రైజెస్ సుమారు 5,000 రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. అంబుజా సిమెంట్ సంస్థ 1,400 కోట్ల రూపాయలతో ఏడాదికి 6 మిలియన్ల టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేసింది. డ్రోన్, మిస్సైల్ వ్యవస్థ అభివృద్ధి కోసం అదానీ డిఫెన్స్ సంస్థ 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని తన లేఖలో కోరారు. సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఈ రంగంపై 20,000 మంది కార్మికులు ఆధారపడ్డారని, వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రాంతంలో 33,000 మరమగ్గాలు ఉన్నాయని, కానీ ఉత్పత్తి వ్యయం పెరగడం, పాలిస్టర్ బట్టకు గిట్టుబాటు ధర రాకపోవడం, సరైన మార్కెట్ లేకపోవడంతో సిరిసిల్లాలో సాంచునాలను బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు గత బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని ఆరోపించారు. గత 17 ఏళ్లుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ ఆర్డర్లపై ఆధారపడి మనుగడ సాగిస్తుందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి 220 కోట్ల రూపాయల మేర బకాయి పడిందన్నారు. ఈ బకాయిలు రాకపోవడంతో ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. పరిశ్రమ బకాయిలు చెల్లించి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రేస్ అభ్యర్థిగా తన పేరు ఉంటుందని భావించిన ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ కు షాక్ నిస్తూ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీనిపై దయాకర్ స్పందించారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు. అధిష్టానం తనపై పాజిటివ్ గా ఉందని, మరింత మంది మంచి స్థానాన్ని కట్టుబెడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్. తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ అయినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయినట్లు తెలిపారు. ఈ సమయంలో అనుమానాస్పద కంటెంట్ కార్యకలాపాలు తాను పోస్టు చేసినట్లుగా భావించవద్దని కోరారు. సైబర్ నేరగాళ్లు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పలుమార్లు హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఇన్స్టాలో సంబంధం లేని వీడియోను సైబర్ నేరగాళ్లు పోస్టు చేసినట్లు తెలిపారు. దీనిని వెంటనే గుర్తించి డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేస్తానన్నారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తన కార్యాలయ సిబ్బంది హ్యాకింగ్ జరిగినట్లుగా త్వరితగతిన గుర్తించిందని, ఇందుకు వారిని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులని బీఆర్ఎస్ సీనియర్ నేత టీఎస్ఎంఐడిసి మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ విమర్శించారు. బీజేపీ ఆలోచనలు బండి సంజయ్ మాకు రుద్దితే ఎలా అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజాటి స్థానాలు సాధిస్తామని అంటున్న ఎర్రోల శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు, సాధ్యమైనన్ని మెజారిటీ స్థానాలు సాధించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్లమెంటు సన్నాహక సమావేశాలతో శ్రేణులను ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలోకి తీసుకొస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ అంటే పొలిటికల్ అప్డేట్స్ విషయంలో కావచ్చు, ఇతర అంశాల పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల మరింత వివరంగా మనతో మాట్లాడేందుకు మాజీ టీఎస్ఎంఐడిసి చైర్మన్
సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు ఎర్రోల శ్రీనివాస్ మనతో ఉన్నాడు. చెప్పండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసెంబ్లీలో ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు మీరు ప్రతిపక్షంలో ప్రతిపక్షం అవకాశం ఇచ్చారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎట్లా ఉంది ఈ సన్నాహాలు, ఎట్లా అనిపిస్తున్నాయి ఈ సన్నాహక సమావేశాల స్పందన? ఉద్యమాలతోనే పుట్టినటువంటి పార్టీ మా పార్టీ. ఇలా అదే స్ఫూర్తితోని ఇలా ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడడానికే ఏర్పడ్డటువంటి పార్టీ మా పార్టీ. ప్రతి సమావేశం, ప్రతి సన్నాహక సమావేశం ప్రజలను చైతన్యపరచడం, ప్రజల పక్షాన చైతన్యపరిచి కొట్లాడడం ఇలా బీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు. అందుకే మేమే గలం ఈ ప్రజలకు అనేటువంటి మా నినాదం. ప్రజలు కూడా మమ్మల్ని అట్లా కోరుకుంటూ ఉన్నారు. ఇలా ప్రజలు కూడా అరే ఒక చిన్న తప్పు చేసినామా అనేటువంటి భావనలు కూడా ప్రజలకు ఏర్పడుతుంది. రాబోయే కాలంలో అది ఇంకెక్కువ ఏర్పడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే జనాల లోపల తిరుగుతున్నప్పుడు, అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం కూడా కొంచెం సైడ్ వ్యూ కనబడుతుంటుంది కదా. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా ఏర్పడడం అనేది తెలంగాణతో పేగుబంధము తెగిపోయింది అన్న ఒక ప్రతిపక్షాలు బాగా చేశాయి. అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు బాగా ప్రచారం చేశాయి. ఆ ప్రచారం పనిచేసిందంటారా? నేనేమంటున్నా, ప్రజల భావన అలా ఉండొచ్చు, మనం చేసింది నచ్చకపోవచ్చు. నిజంగా కూడా ప్రజలతోని పేగుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది. ఇది కొంతమందికి నచ్చుండకపోవచ్చు అని నేను అనుకుంటాను. ఒక ఉద్యమకారుడిగా, పార్టీ శ్రేయభిలాషిగా ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికి, తెలంగాణ పదానికి అవినాభావ సంబంధంతో ప్రజలు పెంచుకున్నటువంటి మమకారం, ప్రేమ, అది కొంతమందికి నిజంగా కూడా నచ్చకపోవచ్చు, ఎక్కడైనా నొచ్చుకోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్షల్లో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను కూడా తీసుకొని వాటన్నిటిని ఫీడ్బ్యాక్ని అనుకూలంగా తీసుకొని ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంటే సన్నాహక సమావేశాల్లో కూడా పలువురు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగిందని తెలిసింది. ఈ పేరు మార్పు విషయంలో ఏమైనా మళ్ళీ పునరాలోచించే అవకాశం ఉందా పార్టీ? డెఫినెట్గా ప్రజల అభిప్రాయం, క్యాడర్ అభిప్రాయం, నాయకుల అభిప్రాయాలు అందరూ తీసుకొని కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రజలకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అలాగే మరొకసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాన్నేమో కాంగ్రెస్ ఇది ఒక డ్రామాగా కొట్టేస్తుంది. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. అసలు కవిత గారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఈ యొక్క నోటీసులు ఇవ్వడము, ఢిల్లీకి పిలిపించడము, ఈ హంగామా అంతా కూడా బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఎవరైతే ఏ రాష్ట్రాలలో అయితే బీజేపీకి సరెండర్ కాలేదు, ఏ లీడర్షిప్ అయితే బీజేపీకి సరెండర్ కాకుంటున్నదో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది. చాలామంది ఈ దేశంలో ఎంతమందిని చూస్తాం అట్లా, సృజనా సోదరు నుంచి మొదలుకుంటే అసలు చాలా సీఎం రమేష్ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది లీడర్ల వరకు కూడా మనం పేర్లు చెప్పుకోవచ్చు. ఇలా ఈ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ పట్టు సాధించడానికి కక్ష సాధింపులుగా ఈడీని, సిబిఐని ఉపయోగించుకున్నదని దేశమంతా కూడా కూస్తుంది. దాంట్లో కుట్రలో భాగంగానే కవిత గారికి నోటీసులు ఇవ్వడం, రాజకీయంగా లబ్ధి పొందడానికి, వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు, వాళ్ళ ప్రాబల్యత తగ్గినప్పుడు, వాళ్ళకి ఎక్కడైతే రాజకీయంగా అవకాశం లేనప్పుడు వాళ్ళ హడావిడి చేసి వాళ్ళు లబ్ధి పొందాలని, బెదిరించాలని, భయంకరంతకు గురి చేయాలని బీజేపీ చేస్తున్నటువంటి ఒక ట్రిక్స్ లాగా భావించాలి మనం. పార్లమెంట్లో మీరు పోటీ చేస్తున్నారా? ఏ స్థానం అడగబోతున్నారు పార్టీని? నేను అంటే ఒక సీనియర్ కార్యకర్తగా అవకాశం ఇస్తే పోటీ చేస్తా. కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయం మీద ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని శక్తులు ఒడుతూ సిద్ధమవుతూ ఉంది. ఆ సన్నాహక సమావేశాలు ఆ దిశగా ఫీడ్బ్యాక్ను తీసుకుంటూ పొరపాట్లను చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునే దిశగా అయితే పటిష్టమవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు అనేది అంతరంగం ఆయనే చెప్పాలి. వాళ్ళు ఆలోచనలు మా మీద రుద్ది బదనాం చేయడం అనేది తగదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇవ్వడం వెనుక అది రాజకీయ కక్షపూరితంగానే భావిస్తున్నట్టు చెప్తున్నారు. రామ మందిర్ విషయంలో కూడా అది పార్టీ నిర్ణయిస్తుంది. దేవునిగానే చూడాలి, దేవుణ్ణి పేరుతో రాజకీయాలు చేయొద్దని కూడా ఎర్రోల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. 2 ఎమ్మెల్సీలను బాల్మూరి వెంకట్, బొమ్మల మహేష్ కుమార్ గౌడ్ కేటాయించాలని నిరసిస్తూ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో అద్దంకి దయాకర్ ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన చేశారు. తక్షణమే ఏఐసీసీ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆఖరి క్షణంలో మళ్లీ అద్దంకి దయాకర్ కి నిరాశ ఎదురైంది. 2 అభ్యర్థులను ప్రకటించగా అద్దంకి దయాకర్ కు మరోసారి చోటివ్వలేదు. దీంతో కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా సామాజిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పార్టీ కోసం తన సీటును త్యాగం చేయడమే కాకుండా పార్టీ గెలుపు కోసం తన సహాయ శక్తుల కృషి చేసిన వ్యక్తి అద్దంకి దయాకర్ అని అన్నారు. అలాంటి నికారసమైన కార్యకర్తకి అన్యాయం జరగడం కాంగ్రెస్ పార్టీ పైన ఉద్యమకారులకి విశ్వాసం కోల్పోతారని మండిపడ్డారు. డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఎన్నో త్యాగాలు చేస్తే మరి ఆ త్యాగాలకు ప్రతిరూపంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌరవించింది. మరి ప్రజలందరూ కూడా మరి టీవీల ముందు ఉండి ఎంతో వేచి చూసినటువంటి అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ పదవి వస్తని ఆశపడిన నాయకులు, మరి అలాగే కార్యకర్తలు, అభిమానులు మరి ఎంతోమంది ఈరోజు అనేసి ఎమ్మెల్సీ పదవి వస్తని ఆశపడిన దానికి మరి త్యాగం చేసిన ప్రతిరూపానికి మర్యాద చూపించింది ఏఐసీసీ గారు. మరి దానికి అద్దంకి దయాకర్ గారు ఇంకా పార్టీ కడవ మోస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో తన సగం జీవితం కూడా త్యాగం చేసిండు. మరి అలాగే పార్టీ కోసం కూడా మరి త్యాగం చేసిండు. ఆ త్యాగానికి ఈరోజు ప్రతిరూపము ఏఐసీసీ ఎంత మర్యాద ఇచ్చిందో మరి ప్రజలందరూ టీవీల ముందు చూస్తున్నారు. మరి దానికి తక్షణమే మరి ఏఐసీసీ ఏదైతే నిర్ణయం తీసుకుందో మా ఇద్దరి పేరు ప్రకటించారో మరి ఆ ప్రకటనలో అద్దంకి దయాకర్ పేరు లేదు కాబట్టి మరి తక్షణమే అద్దంకి దయాకర్ గారి పేరు ప్రకటించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మేము ఉన్న నాయకులందరూ కూడా, దళిత నాయకులము అలాగే తన అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నాము. మరి ఈ త్యాగానికి మరి ఏదైతే ఎమ్మెల్యే పదవి కూడా త్యాగం చేశాడో మరి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా త్యాగాలు చేయాలంటే ఇక్కడ వాళ్ళ అభిమానులు మేము ఊరుకునే పొజిషన్లో లేము. కాబట్టి తక్షణమే ఏఐసీసీ వారు మరి ప్రకటనని ఎంకికి తీసుకొని ఏదైతే ఇద్దరు బలమూరు వెంకట్ మరి మహేష్ గౌడ్ గారి పేరు ప్రకటించారో ఆ ప్రకటనలో మరి అద్దంకి దయాకర్ పేరు లేదు కాబట్టి అద్దంకి దయాకర్ పేరు మరి వెంటనే మరి ఆయన పేరు కూడా ప్రకటించాలని మేము నాయకులందరూ కూడా కోరుకుంటాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. తమ్మినేని వీరభద్రం చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు తెలిపారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రానున్న 2 రోజులు కీలకమని వైద్యులు తెలిపారు. కాగా తమ్మినేని వీరభద్రం మంగళవారం రోజున అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లంగ్స్ లో నీరుని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజులు అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చుతారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలబోతుంది అని హెచ్చరిక చేయడం, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి పనిచేద్దామని మాట్లాడడం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. బండి సంజయ్ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు. 39 మంది ఎమ్మెల్యేలు, శాసన మండలిలో మెజారిటీ సభ్యులతో బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని పేర్కొన్నారు. ఏదైతే వడ్లకి ఇస్తున్నామో ఇప్పుడు దానికి ఇస్తాం కదా, అది 1800, 1900, 2000, 2060. పోయినసారి ఎంత ఉండే? 2203 రూపాయలు మొన్న అది కనీస మద్దతు ధర ఉండే, దానికి 500 రూపాయలు ఇస్తాడు. అంటే దాదాపు 3000 రూపాయల వరకు క్వింటాల్ వస్తుంది అని చెప్తాను రెడ్డి సాబ్. అర్థమైంది కదా? అంటే దాదాపు క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తాడు. కాబట్టి తర్వాత 10,000 రూపాయలు ఏదైతే రైతు బంధు ఇస్తాడో కేసీఆర్, దాన్ని 15,000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు ఓట్లేసారు. ప్రజల్ని మనము ఎందుకు తప్పుపట్టాలి? ప్రజలు నమ్మిండ్రు. మా ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు, 10 ఏళ్ళు ఇచ్చిండు. ఓహో, దానికి తులం బంగారం రేవంత్ రెడ్డి ఇస్తాడు కాబట్టి మేము ఓట్లేస్తామన్నారు. కనీస మద్దతు ధరకు క్వింటాల్కు 500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కాబట్టి ఓట్లేస్తాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు కేసీఆర్. 1,00,000 రుణమాఫీ అంటే ఈయన 2 లక్షల రుణమాఫీ అన్నాడు
కాబట్టి ఇవన్నీ మాకు ఇన్ని వచ్చినప్పుడు ఇంకా కేసీఆర్కి 10 ఏళ్ళు ఇచ్చినాం కదా ఇప్పుడు ఇస్తామని చెప్పి ఓటర్ మహాశయులు ఓట్లు వేసిండ్రు, మార్పు కోరిండ్రు. అది జరిగింది. అది నేను ఆపితే ఆగేది కాదు, కేసీఆర్ ఆపితే ఆగేది కాదు. వేసేసారు ఓట్లు. ప్రజలు వాళ్ళకి ఏది లాభం పొందుతారని చూసారు. ఇదే ప్రజలు రేపు ఇవి ఇస్తారా ఇయ్యారా అనేది చూస్తారు. 100 రోజుల కోసం చూస్తారు. ఇప్పుడు తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీను జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహజాది సందర్శించారు. ఈ సందర్భంగా ఇఫ్లు అధికారులు అధ్యాపకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉద్యోగులు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్లు యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సురభి భారతి, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరసింహారావు, డీన్ ప్రొఫెసర్ శాంసన్ థామస్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని సీఎం జగన్ అన్నారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని, సామాజిక న్యాయ మహాశిల్పం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహమని ఆయన తెలిపారు. అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డైరెక్టర్ చిన్నంరెడ్డి తొలగించాలని కోరుతూ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. డైరెక్ట్ ఛాంబర్ను ముట్టడించి నిరసన తెలియజేశారు. ఇన్స్టిట్యూట్ను ఆర్థికంగా దివాలా తీయించి ఉనికిని ప్రశ్నార్థకం చేసిన చిన్నంరెడ్డి వెంటనే వెళ్లిపోవాలని పట్టుబట్టారు. ఉద్యోగుల ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ నిఖిల అక్కడికి చేరుకున్నారు. డైరెక్టర్ చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గురుకులాల ఫలితాలను ప్రకటించాలని గురుకుల ఉపాధ్యాయ పురుష అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ మహిళలకు సమాంతర హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ వద్ద గురుకుల ఉపాధ్యాయ పురుష అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఫలితాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, స్టాఫ్ నర్స్ నియామకాలలో సమాంతర హారిజంటల్ రిజర్వేషన్లు పాటిస్తున్నారని, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జెన్కో నియామకాల్లో ఇదే పద్ధతి పాటిస్తున్నారని కొండ్రపల్లి శ్రీనివాస్ అన్నారు. గురుకుల బోర్డు ప్రకటించిన అన్ని నోటిఫికేషన్లో బాలికలు, బాలుర పాఠశాలలో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్లు కేటాయించడంతో 83% మహిళా అభ్యర్థులకే దక్కుతున్నాయని, దీంతో పురుష అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను నూతన ప్రభుత్వం గుర్తించి పురుష అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు కొండ్రపల్లి శ్రీను. గురుకుల హారిజంటల్ ఫలితాల పోరాట సమితి కోసం మేము పనిచేస్తా ఉన్నాం. సో ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గురుకుల నోటిఫికేషన్ వచ్చి దాదాపు 8 నెలలు అయింది. ఆగస్టులో దీన్ని ఎగ్జామ్ పెట్టారు, ఇంతవరకు రిజల్ట్ ఇవ్వలేదు. సో రిజల్ట్స్ కోసం మేము ఇక్కడ పనిచేస్తా ఉన్నాం. అదేవిధంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గురుకులలో హారిజంటల్ రిజర్వేషన్ అనేది పాటించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉంది. సో ఆ జడ్జిమెంట్ని తుంగలో తొక్కుతూ వర్టికల్ రిజర్వేషన్ ఫాలో అవుతూ ఉన్నారు గురుకుల బోర్డు. సో మన తెలంగాణ స్టేట్లో అన్ని బోర్డులలో కూడా మహిళలకి హారిజంటల్ రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చూసినా కానీ, ఈవెన్ హైయెస్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో రిక్రూట్మెంట్ బోర్డు ఏంటంటే టీఎస్పీఎస్సీ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాళ్ళే మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ పాటిస్తూ ఉన్నారు. కానీ గురుకుల బోర్డు మాత్రం మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్ పాటించకపోవడం వల్ల 85% రిజర్వేషన్ ఆల్రెడీ మహిళలకి రిజర్వ్ అయింది. దీనివల్ల పురుషులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. సో దీన్ని ప్రతిఘటిస్తూ మేము సికింద్రాబాద్లోని రామ్ గోపాల్పేట్ డివిజన్లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఇటీవల నివాసంలో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కుక్కర్ పేలి ఇల్లు ధ్వంసమైన బాధితురాల్ని తలసాని పరామర్శించారు.
వెంగళరావు నగర్లో ఇటీవల ప్రమాదవశాత్తు కుక్కర్ పేలిన ప్రమాదంలో ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమైంది. ఈ ప్రమాద విషయం తెలుసుకుని బాధితురాలి నివాసానికి వెళ్లి ప్రమాద స్థలిని తలసాని పరిశీలించారు. అనంతరం ఆమెకు ఆర్థిక సహాయం అందజేశారు. తలసాని వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణాగౌడ్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ రుజిత హెచ్చరించారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో అనుమతులకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాన్ని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలతో కూల్చివేశారు. అనుమతుల ప్రకారం నిర్మాణాలు ఉండాలని ఏసీపీ రజిత సూచించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే అక్రమ కట్టడాల కిందకి పరిణమించబడుతుందని, అక్రమ కట్టడాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని ఏసీపీ రజిత హెచ్చరించారు. హైదరాబాద్లోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ బెల్లం నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్సీ, రోహిత్ చౌదరి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వానికి తీర్మానం చేశారు. అలాగే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో గిరిజన విభాగం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపించి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివాసీ కాంగ్రెస్ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల, కార్యకర్తల ఎనలేని కృషి చేశారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మునీష్ కొనియాడుతూ అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ఉద్దేశం ప్రతి గిరిజన కుటుంబానికి చేరవేయాలని పిలుపునిచ్చారు. చిలకానగర్ డివిజన్లోని బ్యాంకు కాలనీలోని గ్యారేజ్ షరీఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం గార్వేజ్ షరీఫ్ ప్రత్యేక ప్రార్థనలో లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. దర్గాకు ప్రతి ఒక్కరూ వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారని, తెలంగాణ రాష్ట్రంలో హిందూ, ముస్లింలు అందరూ కలిసి సోదర భావంతో మెలుగుతున్నారని, ఇలాగే అందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలని ఆ అల్లాను ప్రార్థించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో పనిచేస్తూ చోరీ చేసిన 3 దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో బంగారం, 2,90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీ చేసిన సొమ్ముతో తమ సొంత ప్రాంతాలకు పరారయ్యే క్రమంలో అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. నిందితులు ఒరిస్సాకు చెందిన ప్రభాకర్ మాలిక్, తపన్ దాస్, సచీంద్ర దాస్, రతికంఠ దాస్ గా గుర్తించామన్నారు. ఇంట్లోని లాకర్ ఓపెన్ చేసి బంగారం, వజ్రాభరణాలు, నగదుతో దొంగిలించారని డీసీపీ వెల్లడించారు. కేసు దర్యాప్తుల్లో భాగంగా నిందితులను కొల్లూరు పోలీసులు గోపనపల్లిలో 4 నిందితులను అదుపులోకి తీసుకుని కేజీ బంగారం, 2 లక్షల స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. యాజమాన్లు ఇళ్లలో ఎవరైనా పనికి పెట్టుకునే ముందు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. నంద్యాల నరసింహారెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాదాపూర్, అండర్ ది సూపర్విజన్ ఆఫ్ నరసింహారావు, ఏసీపీ మియాపూర్, కె శశాంకర్ రెడ్డి, ఏసీపీ సిసిఎస్ హైదరాబాద్, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ కె రవీందర్, ఎస్హెచ్ఓ, పిఎస్ కొల్లూరు, and Sanjeev Inspector CCS Madhapur. So I appreciate all these officers, and also CP sir has appreciated their effort. And an appeal to public edante better to use central locking system. ఇప్పుడు వరకు వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడట్లేదు. చాలా మంది, చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే నెంబర్ ఆఫ్ ఇండ్వెలర్స్ అండ్ ఆల్సో హౌసెస్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఏరియా. ఇక్కడ ప్రాపర్ లాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్. అలాగే సెక్యూరిటీ స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో ఇన్ దేర్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళని కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ చేయాలా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు లీవ్లు ఉంటారు, అక్కడి నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు, అది కూడా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్కి కూడా వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ చాలామంది డెలివరీ బాయ్ రూపంలో వస్తున్నారు, వాళ్ళని కూడా ప్రాపర్ చెకింగ్ చేసి ఈ సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళ దగ్గరకు వదిలేయాలి. చాంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదుతో పాటు సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ముజాఫర్ అనే వ్యక్తి విధులు పూర్తి చేసుకుని అతను 2 తుమ్మలా కలిసి సర్వీస్ సెంటర్ నుండి వెళ్తుండగా ఆటో నుంచి వచ్చిన వ్యక్తి కత్తితో బెదిరించి తమ వద్ద నగదును ఎత్తుకెళ్లాడు. దీంతో ఘటనపై సయ్యద్ ముజాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అనుమానంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమడైన శైలిలో ప్రశ్నించగా అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడని చాంద్రాయనగుట్ట డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ తెలిపారు. నిందితుడి నుంచి దొంగతనం సొమ్మును రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రఘుకుమార్ వెల్లడించారు. 15వ తారీఖు రోజు మార్నింగ్ 7:30కి మా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సయ్యద్ ముజాఫర్ అనే ఒక వ్యక్తి
14వ తారీఖు రోజు రాత్రి అందాజ 11:30 గంటల సమయంలో అతను కార్ వాషింగ్ సెంటర్లో పనిచేసి ఆయనతో పాటు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇంటికి వెళ్ళిపోతున్న క్రమం లోపల సాదత్ నగర్ గ్రేవ్ యార్డ్ దగ్గర రాగానే ఒక వ్యక్తి ఆటోలోంచి సడన్ గా కిందికి దూకి వీళ్ళ ముగ్గురికి చాకు చూపించి డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. వాళ్ళు ఎంత ఇవ్వకూడదని చూసినా కూడా వాళ్ళ దగ్గర చాకు ఉన్నది చూసి భయపడేసి మొత్తం 1500 రూపాయలకి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత అతడు ఎవరైతే అక్యూజ్డ్ ఆటోలోకి వెళ్ళి దుంకున్న వ్యక్తి ఉన్నాడో ఆయన జిఎం కాలనీ దగ్గర వదిలిపెట్టమని చెప్పగా వాళ్ళు భయపడుతూనే ఆటో ఎక్కించుకొని పోతున్న క్రమం లోపలనే మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తే అక్కడే వెహికల్ ఆపమని చెప్పి ఆ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తుల దగ్గర కూడా మళ్ళీ చాకు చూపించి 1600 రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ చిన్న బైక్ జరుగుతున్న సమయం లోపలనే ఈ ఫస్ట్ ఎక్కిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగా మా క్రైమ్ టీం మేమంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ వెరిఫై చేసిన తర్వాత మేము ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. దీంతో పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్లకు పనిచెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపైకి వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందుకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే బంజర్ హిల్స్ రోడ్ నంబర్ 1 కారుతో ఓ యువకుడు మితిమీరిన వేగంతో భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. ఈ కారును ఓ యువకుడు ఫోటోలు తీశాడు. కారు మాత్రమే నీది, రోడ్డు కాదు అంటూ ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కారు నడిపిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. లాంబోర్గిని కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ట్వీట్ చేసిన సదరు కారు నడిపిన యువకుడు తన మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.